హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడేది సినిమా గురించి కాదు, రైతుల గురించి. మన దగ్గర రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మనకి తెలిసిందే. కానీ యూరియా బస్తా ఒక్కటే దొరకడం సమస్య కాదు. దాన్ని బుక్ చేసుకోవడానికి కూడా రైతులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు చాలానే ఉన్నాయి. నేను ఈరోజు ఈ వీడియోని ఎవరో చెప్పారని చేయడం లేదు. నాకు స్వయంగా ఎదురైన కొన్ని సంఘటనలు, రైతులు నాకు చెప్పిన కొన్ని సమస్యలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మొదటి రైతు సమస్య. అందులో సమస్యలు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి రైతు సమస్య ఓటీపీ. నాకు ఒక రైతు ఫోన్ చేసి మాకు యూరియా బుక్ చేసి పెట్టు, మాకు ఆన్లైన్లో యూరియా బుక్ చేయడం రాదని నన్ను అడిగారు. సరే అని చెప్పి వాటికి సంబంధించిన అవసరమైన ప్రూఫ్స్ వాళ్ళని వాట్సాప్ చేయమని చెప్పా. వాళ్ళన్ని ప్రూఫ్స్ నాకు వాట్సాప్ చేశారు. కానీ బుకింగ్ చేసే సమయంలో ఓటీపీ రావడం లేదు. ఓటీపీ ఎందుకు రావడం లేదని చూస్తే వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకానికి మొబైల్ నెంబర్ లింక్ లేదు అని తెలిసింది. అది లింక్ చేయడానికి వాళ్ళు మళ్ళీ తిరగాలి. అలా ఒక చిన్న సమస్య వల్ల వాళ్ళకు 2 రోజులు టైం పట్టింది. చివరికి వాళ్ళు మొబైల్ నెంబర్ లింక్ చేయించాక మళ్ళీ కాల్ చేసి నాకు చెప్పారు. కాల్ చేసి చెప్పిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి యూరియా బుక్ చేయగలిగాను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రైతు 2 రోజులు ఎందుకు కోల్పోవాలి? రైతు ఆ 2 రోజులు పొలంలో ఎంతో కొంత పని చేసుకుంటాడు. రెండో సమస్య, ఒక రైతు దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. అంటే ఫోన్ వాడటం రాదని కాదు, కానీ వారం రోజుల నుంచి ఫోన్లో యూరియా బుక్ చేసుకుందాం యాప్ ఓపెన్ కావట్లేదని చెప్పేసి అతని సమస్య. అతనికి ఏం చేయాలో తెలియదు. ఇంకొకరిని అడిగితే ఆ యాప్ మారింది, ఏఈ దగ్గరికి వెళ్ళండి అని ఇంకొక రైతు చెప్పాడంట. ఆ విషయం నాకు చెప్పడంతో నేను ఒకసారి ఫోన్ చూస్తే ఫోన్కి అప్డేట్ వచ్చింది. అంటే యాప్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అయింది. అంటే సమస్య పెద్దది కాదు, కానీ ఆ చిన్న విషయం తెలియక ఆ రైతు వర్షంలో 6 కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చింది ఆ పని కోసం. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న యాప్ అప్డేట్ తెలియక ఒక రైతు వర్షంలో 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. ఇంకో సమస్య 2 పట్టాలు. ఇంకొంతమంది రైతులు చెప్పిన మరొక విషయం ఉంది. ఒక మొబైల్ నెంబర్కి 2 పాస్ పుస్తకాలు లింక్ అయి ఉంటే యాప్లో స్క్రీన్ మీద మనకు ఒక పట్టా మాత్రమే చూపించవచ్చు. అప్పుడు రైతు నాకు 2వ పట్టా కనిపించడం లేదని అనుకుంటాడు. ఆ 2వ పట్టా మీద బుక్ చేయడం కోసం అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అతనికి 2వ పట్టా కనిపించదు. ఈ సమస్య నా దగ్గరికి వచ్చింది. కానీ ఆ కనిపిస్తున్న పట్టా మీద ఒకసారి టచ్ చేసి స్క్రోల్ చేసినట్లయితే ఆ మిగతా ఇంకొక పట్టా అనేది కనిపిస్తుంది. ఆ విషయం రైతుకు తెలియదు. ఆ విషయం ఆ రైతుకు తెలియక నాకు ఒకటే పట్టా కనిపిస్తుందని చెప్పేసి అతను అనుకుంటాడు. కానీ ఇది ప్రతి రైతుకి తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా. రైతుకి ఈ విషయం తెలియకపోతే మళ్ళీ ఎవరినో అడగాలి, ఎక్కడికో వెళ్ళాలి, మళ్ళీ టైం వృధా. మళ్ళీ ఇంకో సమస్య ఉంది ఇక్కడ, సిగ్నల్ సమస్య. కొన్ని గ్రామాలలో సిగ్నల్ సరిగా ఉండదు. ఓటీపీ రావాలి, ఆన్లైన్లో బుకింగ్ చేయాలి. కానీ సిగ్నల్ లేకపోతే ఎలా చేయాలి? సిగ్నల్ వచ్చే ప్రాంతాన్ని వెతుక్కొని వెళ్లాల్సి వస్తుంది. రైతు పొలంలో ఉండాలి, కానీ ఓటీపీ కోసం మాత్రం సిగ్నల్ ఉన్న చోటుకు వెతుక్కుంటూ వెళ్ళాలి. మరొక విషయం, బుకింగ్ టైం సమస్య. ఆన్లైన్లో బుక్ చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటే, అంటే ఒక సర్టెన్ టైంలోనే ఆన్లైన్లో యూరియా కట్టలు అనేటి ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు పెడుతూ ఉంటే, ఆ సమయంలో ప్రతి రైతు ఫోన్ దగ్గరే ఉంటాడా? రైతు పొలంలో పని చేస్తుండొచ్చు, ఆ టైంలో దుక్కులు దున్నుతూ ఉండొచ్చు, కంచెలు కడుతూ ఉండొచ్చు, ఇంకేదైనా వ్యవసాయం పని మీద అయినా ఉండొచ్చు. మరి అప్పుడు ఆ సమయంలో బుకింగ్ మిస్ అయితే మళ్ళీ ప్రయత్నించాలి. రైతులు చెప్పే అసలు బాధ ఇంకొకటి ఉంది. ఇక్కడ నాకు రైతులు చెప్పిన కొన్ని మాటలు చాలా ముఖ్యమైనవిగా అనిపించినాయి. అవేంటో ఒకసారి చెప్తా. వీటి కోసం మేము తిరిగే టైంలో, ఆ టైంలో మేము కంచెలు కట్టుకోవచ్చు, పొలంకి దుగాలు వేసుకోవచ్చు, దుక్కులు దున్నుకోవచ్చు, ఇంకా పొలంలో చాలా పనులు ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి మేము వీటి కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది అని చెప్పేసి రైతుల బాధ. వ్యవసాయంలో సమయం చాలా ముఖ్యమైనది. ఒక పని ఆలస్యం అయితే ఇంకో పని ఆలస్యం అవుతుంది. అందుకే రైతు యూరియా కోసం తిరుగుతున్న సమయం అతనికి చాలా విలువైనది. మరి ఆన్లైన్ విధానం తప్ప? ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. ఆన్లైన్ విధానం రావడం అని తప్పు అని నేను చెప్పడం లేదు. టెక్నాలజీ ఉపయోగించుకోవడం మంచిదే. ఆన్లైన్లో బుకింగ్ చేయడం వల్ల చాలా విషయాలు సులభం కావచ్చు. కానీ ప్రతి రైతుకు స్మార్ట్ ఫోన్ వాడడం రాదు. ప్రతి రైతుకి ఓటీపీ అంటే ఏంటో తెలియదు. ప్రతి రైతుకు యాప్స్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. కొన్ని గ్రామాలలో సిగ్నల్ ఉండదు. ప్రతి రైతు బుకింగ్ సమయంలో మొబైల్ దగ్గర ఉంటాడో ఉండడో తెలియదు. టెక్నాలజీ రైతు కోసం ఉండాలి. రైతు టెక్నాలజీ కోసం తిరిగే పరిస్థితి ఉండకూడదు. మనం కోరేది ఒకటే, మన ఉద్దేశం ఎవరిని విమర్శించడం కాదు. రైతులకు ఇంకా సులభమైన విధానం ఉండాలనేదే మన కోరిక. ఆన్లైన్లో బుకింగ్ చేయలేని రైతులకు
గ్రామ స్థాయిలో సహాయం అందితే బాగుంటుంది. ఓటీపీ, యాప్, మొబైల్ లింకింగ్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు గ్రామ స్థాయిలో వాటిని సులభంగా పరిష్కరించే మార్గం ఉంటే బాగుంటుంది. సిగ్నల్ లేని ప్రాంతాలలో రైతులకు ప్రత్యామ్నాయ సౌకర్యం ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే రైతు తన పొలంలో ఉండాల్సిన సమయంలో ఆన్లైన్ సమస్యల కోసం తిరగాల్సిన పరిస్థితి తగ్గించాలి. మళ్ళీ చెబుతున్న ఈ వీడియో ఎవరిని విమర్శించడం కాదు. నాకు స్వయంగా ఎదురైన సమస్యలు, రైతులు నాకు చెప్పిన సమస్యలు, అవి మీ ముందుకు తీసుకొచ్చాను. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయా? అయితే కామెంట్లో మీ సమస్య ఏంటో చెప్పండి. ఈ సమస్య గురించి మరింత మందికి తెలియాలంటే షేర్ చేయండి. చివరగా ఒక మాట, రైతు సమయం కూడా పంటలో ఒక భాగమే. ఆ సమయం కూడా వృధా కాకుండా చూడాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ కుంజా నరేష్ signing off.